సిద్దిపేటలో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలోని కీలక ఫైల్స్ ను గుట్టు చప్పుడు కాకుండా ఆటోలో తరలిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు అర్ధరాత్రి ఆటోను వెంబడించి అడ్డుకున్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా నర్సు, ఎస్యూడీఏ చైర్మన్ రవీందర్ రెడ్డి, కొండం సంపత్ రెడ్డిలు చేసిన అవినీతి భాగోతం బయటపడుతుందని ఫైల్స్ ను మాయం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఫైల్స్ ను తరలించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మీరు ఎందుకు కూడా పోతుంది కారణం ఉండాలి కదా. గవర్నమెంట్ అన్నప్పుడు అన్న ఏం లేదు అన్న ప్లీజ్ అన్న చెప్పుతామే తమ్ముడు చెప్తా వినండి. ఇప్పుడు వీడియో ఎలుకలు కొడుతున్నాయి, ఎలక్షన్ కోడ్ దాకా అని చెప్పి ఆఫీస్ లో పెట్టినామన్నా అన్న అయిపోయింది. చెప్తా వినన్నా. అరే ఆఫీస్ में जा रहे, अरे ऑफिस में जा रहे ऑफिस में जाओ बोलना అధికారులు అది చేసుకొని వస్తున్నాయి. ఇన్నా బండి ఆపితే బండి ఆపలేదు, బండి షిఫ్ట్ చేస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి సిద్దిపేటలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఫైల్స్ ను తరలించడం జరిగింది. అసలు ఎందుకు తరలిస్తున్నారు? ఆ టైంలో కాంగ్రెస్ నేతలు ఏ విధంగా చూడడం జరిగింది? ప్రసన్న అర్ధరాత్రి 12 గంటల సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసి ఒక ప్రైవేట్ ఆటోలో మాత్రం సిద్దిపేట సుడ పరిధిలో ఉన్న కార్యాలయంలో ఉన్న ఫైల్స్, అదే విధంగా కొంత ఫర్నిచర్ సంబంధించిన కావచ్చు, లేకుంటే బతుకమ్మల చీరలు అని చెప్పి ఆటోలో తరలిస్తున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళపై దాడి చేశారు. సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తుమ వాళ్ళ కాంగ్రెస్ నేతలపై దాడి చేసి తీసుకెళ్లడం జరిగింది. దీంతో పాటు పోలీసులకు సమాచారం ఇస్తే రాత్రి వర్షం పడుతున్న ఆ సమయంలో పోలీసులు వచ్చి కూడా వాళ్ళని ఆపే ప్రయత్నం చేసినా ఆగలేదు. ఆ తర్వాత బండి నెంబర్ ఆధారంగా వాళ్ళు విచారణ మాత్రం వేగవంతం చేశారని చెప్పొచ్చు పోలీసులు. అదేవిధంగా గత వారం 10 రోజుల నుంచి సూడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కొండం సంపత్ రెడ్డిలు వాళ్ళ మీద వీళ్ళ ఆరోపణలు చేయడం జరిగింది. కాంగ్రెస్ నేతలు అంతా కూడా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, వెలుగులోకి రావాలి అంటే ఫైల్స్ మాయం చేసి గల్లంతు చేసి ఆ వివరాలు దొరకకుండా చేశారని చెప్పి మాత్రం పట్టణ అధ్యక్షుడు అత్తిమ డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళందరిపై కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేయాలని చెప్పి మాత్రం పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. అర్ధరాత్రి ఆఫీసులకు వెళ్తే మనం అక్కడికి పోయిన ఫర్నిచర్ పరిశీలిస్తే మాత్రం ఎక్కడ కూడా ఆఫీస్ తారాలు లేవు, సెల్ ఓపెన్ చేసి ఉన్నాయి. అలా సీసీ కెమెరాలు మాత్రం పనిచేయడం లేదు. ఫైల్స్ మొత్తం గల్లంత అయిపోయినా ఎక్కడెక్కడ పారేయడం జరిగింది. వాటి అన్నింటి కూడా విచారణ చేపట్టాలని చెప్పి ప్రధాన డిమాండ్ వ్యక్తం చేసిన జరిగింది. పోలీసులు మాత్రము అన్ని కోణాల్లో విచారణ వేగవంతం చేస్తామని చెప్పి ఆ 3 టౌన్ సంబంధించిన సిఐ విద్యాసాగర్ చెప్పడం జరిగింది. దీంతో పాటు అర్ధరాత్రి మాత్రం అక్కడ హంగామా ఉద్రిక్త పరిస్థితి దారి తీసిందని చెప్పవచ్చు. వాళ్ళంతా ఫైల్స్ ఎక్కడైతే తీసుకురావాలని ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తూ వాళ్ళకి నిరసన తెలపడం జరిగింది. దీంతో పాటు పోలీసులు మాత్రం అక్కడ చేరుకొని ఎలాంటి పరిస్థితులు అవాంతరాలు ఎదురుకాకుండా గట్టిగా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఈ ఫైల్స్ తీసుకుపోయిన దాంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ విచారిస్తాం, వాళ్ళందరూ కేసులు చేస్తాం, అరెస్ట్ చేస్తామని చెప్పి ప్రధానంగా వివరాలు చెప్పడంతో కొంత శాంతించారు. ఈ రోజు మాత్రం ఉద్రిక్త పరిస్థితి దారి తీయకుండా మాత్రం అక్కడ అర్బన్ రాత్రి కూడా వాళ్ళు పోలీసులు మాత్రం గట్టి నిఘా ఏర్పాటు చేయడం వల్ల కొంత గందరగోళ పరిస్థితికి దారి తీయకుండా కాపాడినట్లుగా తెలిసింది. మనకు సమాచారం వచ్చింది. ప్రసన్న. థ్యాంక్ యూ దుర్గారెడ్డి. అధికారులు అది చేసుకొని వస్తున్నాయి. ఇన్నా బండి ఆపితే బండి ఆపలేదు, బండి షిఫ్ట్ చేస్తుంది. చెప్తా వినండి. ఇప్పుడు వీడియో